పేరు వెంకటేష్. మా ఊరు గ్రామం ఎల్లపురము, మండలం నర్సాపూర్. మాకు మా వంశపరంగా మా తాతలు కూడా నాగన్లు కట్టి దున్ని 20-25 మంది కానీ 25 నాగన్లు కానీ 50 నాగన్లు కానీ కట్టి అది ఏది ఉలువలు, జొన్నలు, కుసుమలు, తైదలు, రాగులు, ప్రతి ఒక్క వస్తువులు అన్ని జమ చేసి కూడా చల్లి కూడా మా తాతల జమానాల నుంచి కూడా అక్కడ మేము వ్యవసాయం చేయడం జరిగింది. నాగళ్ళు కట్టి దున్నడం జరిగింది. అక్కడ మేము చేపలు వేసుకొని మత్స్యకార సంఘం నుంచి కూడా మేము చేపలు వేసుకొని కూడా అక్కడ బతకడం జరిగింది. ఇన్ని రోజుల వరకు కూడా మమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేసిన అధికారి లేకుండే ఈ 5 ఏళ్ల నుంచి, ఈ 5-10 ఏళ్ల నుంచి మాత్రం మమ్మల్ని నారా తిప్పల పెడతారు. ఎల్లపూర్లో ఒక బొందలగడ్డ పెడదామంటే బొందలగడ్డకు శాంతిస్తలేరు. ఇప్పటిదాకా ఫారెస్ట్ లో బొందలగడ్డ పెట్టినాం. ఇప్పటిదాకా పెడితే కూడా ఏ నాయకులు కూడా ఎవరు అనలేరు. ఏ ఫారెస్ట్ కూడా రాలేరు. డిపార్ట్మెంట్ కూడా వచ్చి మాకు ఆఫ్ చేయలేరు. అంటే ఆఫ్ చేయడం, అంటే ఆఫ్ చేయడం. ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడతారు చేస్తారంటే ఒక పెద్ద మనిషి వచ్చడం లేదు. ఆ బొంద తీయడానికి సగము పని అయిపోయినాక వచ్చి ఆపేసి మీరు తలగబెట్టుకోండి చేయండి అని అంటారు. ఒక మసాలా గడ్డని కట్టిరు, వాళ్ళు అక్కడ చెరువులో కట్టిరు. రేపు పొద్దుగాల మీరే రండి, మీరు పెద్ద మనుషులు కట్టించిన వాళ్ళే రండి. అక్కడ వచ్చి చెరువు నిండినాక ఆ చెరువుల నీళ్లు అక్కడ తొలుకులు ఆడుతుంటాయి. దేని మీద మన మసాలా గడ్డ తలగబెట్టేదారు. ఆ కాలుష్యం అంతా మన చెరువులకు పోయి చెరువుల నీళ్లు విషమై ఒక ఆవులు గాని, గోవులు గాని, మన జంతువులు గాని తాగి సచ్చి అవి వీటికి విషం అవుతుందని చెప్పి కూడా మేము అక్కడ తలగబెట్టడం లేదు. మళ్ళీ బీసీ క్యాండిడేట్ ఎక్కువ ఉన్నది ఇక్కడ. మేము ఎందుకంటే బొందలు పెట్టేది క్యాండిడేట్ కాబట్టి మేము ఏదో రెడ్డిలో కానీ అది కానీ సమస్యలు కానీ ఉంటే తలగబెట్టేది ఉంటుంది. కానీ చెడు కార్యంలో ఏదో యాక్సిడెంట్ బిక్సిడెంట్ అయినా కానీ తలగబెట్టే అవసరం వచ్చినప్పుడు తలగబెట్టగలుగుతాం. దాన్ని అలా విషయం దాన్ని కూడా ఒక సమస్య వేరుతాన కట్టాలని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి బొమ్మలగుండ కోసం కూడా మా తాతల జమాన్ నుంచి నడుస్తుంది. మేము కూడా అదే ప్రకారంగా చేస్తున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు జరిగే విషయం వీడు ఎందుకు ఇంత మంది వచ్చిందంటే మాకు ఉపాధ్యాయ పథకం ఉంది. ఉపాధ్యాయ పథకంలో మేము 4 రోజుల కూలితనం కోసము, కూలి కోసం 300 కూలి రోజుల కోసము మేము 100-150 రూపాయలు కూలి పడడం కోసము ఈ ఎండలు కొడుతున్నాయి. పొద్దున 7 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్ళిపోతున్నామని చెప్పి కూడా మేము ఉపాధ్యాయ హామీ పథకం కింద మేము పనిచేస్తున్నాం. పనిచేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు ఇది మా ఫారెస్ట్ భూమి, మీరు ఇక్కడ రాకూడదు, మీరు ఇక్కడ పని చేయకూడదు, బంద్ పెట్టుకోవాలి, ఇది మాకు వచ్చిందని చెప్తారు. అంటే మా తాతల జమానం నుంచి మేము చేసినాం సార్. మేము కంప కొడుతున్నాం, ముళ్ళ కంప తీసేస్తున్నాము. మనకు పని చేసి మనం నీడనిచ్చే చెట్టును నిరకరిస్తున్నాము. వేరే పండ్ల పొలం చెట్టు కానీ మేము నరకడం లేదు. వాటిని అక్కడనే కాపాడి మేము ముళ్ళ చెట్లను తీసేసి మాకు గంప ఎత్తుకపోనికి వచ్చి అక్కడ కట్టకు నీళ్లు వదలకుండా నీళ్లు ఆగేటట్టుగా అడవి జంతువులు కానీ ఇక్కడ గోదగొడ్డు కానీ లేకపోతే ఎవడన్నా అడవికి వచ్చినోడు కానీ రోడ్డు పంత పోయేటోడు కానీ వాడిని దూప తీర్చుకోనికి నీళ్లు ఆగితే వానికి అవసరం అయితే అని కూడా మేము అది సలహా మాకు ఆలోచనతో మేము అక్కడ మేము బందోబస్తుగా ఆ కట్ట నిర్ణయించాలని కూడా మేము ఇప్పుడు మేము పని చేస్తున్నాం. అక్కడ పనిచేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ ఆఫ్ చేసి ఇప్పుడు 3 రోజుల కోలే మమ్మల్ని ఆగమాగం పెడతారు. పెడితే కేసు పెడతాము, మీకు మీ మీద మీరు పట్టుకపోతాము, అది చేస్తామని అంటే కూడా మేము దానికోసము మరి మాకు వేరే సరే అయినా సరే కానీ మీకు వేరే నష్టమయ్యే చెట్టును మాత్రం మేము కొట్టడం లేదు సార్ అని కూడా మేము బతిలాడుతా ఉన్నాం. ఆఖరు కూడా మా ఊరు ఆడవిల్లలు కూడా అయ్యప్ప సార్ మేము 4 రోజుల కూలి కోసం 4 రోజులు బతకగలుగుతాం సార్, మాకు ఉపాధి హామీ పథకం కింద మేము పని చేస్తున్నాం సార్ అని కూడా మా ఆడవిల్లలు కూడా బతిలాడినా కానీ వాళ్ళు వద్దు చేయకూడదు అని కూడా వాళ్ళ ఫారెస్టర్లు కూడా ఆఫ్ చేసారు. ఆఫ్ చేస్తే ఎందుకంటే అంటే మేము ఇట్లా బాగుండదని చెప్పి ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి నిర్ణయించి ఇది పద్ధతి కాదు, మీరు పెద్ద చెట్లు కొట్టకండి బాబు, ఈ చిన్న మీరు చేసుకోండి, ఈ కంప చెట్టే కదా సార్ అని అంటే కంప చెట్లు అని అంటే వాళ్ళు సపోర్ట్ చేయక గమ్మున వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే మేము నిలబడి అక్కడ ఉండి మేము పని చేసుకొని ఇగో మాకు 11:30 మేము 10:30కు 7 గంటలకు పోతాం సార్. 7 గంటలకు పోయి 10:30కు వస్తాం. 10:30, 10, 11 అవుతుంది కాబట్టి 11:30, 12 అవుతుంది.